అతను కాడు. 5వ భాగం. యుగంధర్ ఫోన్ తీసి వరుసగా కొన్ని నెంబర్లు తిప్పి, హలో, డిటెక్టివ్ యుగంధర్ హియర్, మద్రాస్ నుంచి, పిఓడి 1949, నెంబర్ 911158389472, ఇలా వరుసగా కొన్ని నెంబర్లు చెప్పుకుంటూ పోయాడు. పక్కనున్న డైరీ చూస్తూ అలా 10 నిమిషాలు మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు. మీరు చెప్పిన నెంబర్లేమిటో అడగవచ్చా అని ఇన్స్పెక్టర్ ప్రశ్నించాడు. ఓ, చాలా సింపుల్. అది కోడ్. ప్రతిసారి ఈ కోడ్నే వాడను, మారుస్తూ ఉంటాను. పి అంటే పాకెట్, ఓ అంటే ఆక్స్ఫర్డ్, డి అంటే డిక్షనరీ. 1949లో ప్రచురించినది. తర్వాత నెంబర్లు ఏ పేజీలో పై అక్షరం మొదలవుతుందో ఆ పేజీ నెంబర్ చెప్పాను. 911 యు అక్షరం ప్రారంభమవుతుంది. 659 పేజీలో ఆర్ అక్షరం, 1 పేజీలో ఏ అక్షరం, అంతే అని యుగంధర్ అంటున్నాడు. అంతలో మళ్ళీ ఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకొని తెల్ల కాగితాల ప్యాడ్, బాల్ పెన్ ముందుకు లాక్కొని అవతల నుంచి చెబుతున్న నెంబర్లు చకచకా రాసుకున్నాడు. ఏమిటి యుగంధర్ ఇదంతా అని స్వరాజరావు అన్నాడు. ఢిల్లీకి ఫోన్ చేశాను. యురేనియం ఎప్పుడు ఎలా కల్పకంకి వచ్చేది తెలుసుకున్నాను అని సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. తెలుసుకున్నారు, బాగానే ఉన్నది. ఈ విషయం శ్రీమతి భార్గవి గారే చెప్పేవారుగా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. శ్రీమతి భార్గవి గారికి ఎప్పుడు వస్తుందో తెలుసు, కానీ ఎలా వస్తుందో తెలియదు. ఆ వివరాలు తెలుసుకున్నాను అంతే అని యుగంధర్ అన్నాడు. తెలుసుకొని ఏం చేస్తారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. వాళ్లకు చెప్పి రవిని, మోహన్ని రక్షిస్తాను అని అన్నాడు. వాట్, శత్రుదేశ గూఢచారులకు అంతటి రహస్యం చెప్పి అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. నా క్లయింట్ ప్రాణాలు కాపాడడం నా ధర్మం అని యుగంధర్ అన్నాడు. యుగంధర్, మీరు దేశద్రోహానికి పూనుకుంటారని అనుకోలేదు. నేను ఐజీకి చెప్పాలి అని అన్నాడు. ప్లీజ్, మన స్నేహం జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఐజీకి చెప్పకండి అని యుగంధర్ అన్నాడు. నేను పోలీసు ఉద్యోగిని, ఆ విషయం మర్చిపోకండి యుగంధర్. నా డ్యూటీ నేను చేయాలి అని ఇన్స్పెక్టర్ కటువుగా అన్నాడు. ఆల్ రైట్, చెప్పండి, కానీ మీకు సాక్ష్యమేమిటి అని యుగంధర్ అడిగాడు. సాక్ష్యమా, మీరు చెప్పారుగా అని ఇన్స్పెక్టర్ అనగానే, చెప్పలేదని అంటాను. డోంట్ బీ ఎ ఫూల్. ఐజీకి నా మీద రిపోర్ట్ చేస్తే మీరే నవ్వుల పాలవుతారు. వెళ్ళండి అని యుగంధర్ అన్నాడు. వెళ్తున్నాను, కానీ ఇంతటితో వదలను. మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను. యుగంధర్, జాగ్రత్త అని స్వరాజ్యరావు వెనక్కు తిరుగుతూ అన్నాడు. ఇన్స్పెక్టర్, ఒక్క క్షణం, దయచేసి నాకు ట్రబుల్ ఇవ్వకండి అంటూ ఓ కాగితమిచ్చాడు ఇన్స్పెక్టర్కి. శత్రుదేశ గూఢచారి నా టేబుల్ అంచున మైక్రో ట్రాన్స్మిటర్ పెట్టాడు. అందువల్లే అలా చెప్పాను. తర్వాత కలుసుకుందాం యుగంధర్ అని ఆ కాగితం మీద రాసి ఉన్నది. అది చదివి, సారీ యుగంధర్, నా నుంచి మీరు దయా దాక్షిణ్యాలు కోరవద్దు అని పైకి మాత్రం కటువుగా అన్నాడు, మొహం మీద చిరునవ్వుతో. ఇదిలా ఉండగా చేతిలో రేస్ బుక్, 2 దినపత్రికలు, ఒక బ్రీఫ్ కేస్ తీసుకొని ఒకతను హోటల్ రాజ్కి వెళ్ళాడు. నల్లని ప్యాంటు, తెల్లని షర్టు, హిట్లర్ మీసాలు, పైకి దువ్వుకున్న నల్లని జుట్టు, కళ్ళకి రిమ్లెస్ అద్దాలు. నా పేరు కే మోహన్, నా పేరున రూమ్ రిజర్వ్ చేశారా అని రిసెప్షన్లో అడిగాడు. అతనే రాజు. ఎస్ సార్, రూమ్ నెంబర్ 211 అని తాళం చెవిచ్చి, బాయ్ని పంపనా అని రిసెప్షన్ గుమాస్తా అడిగాడు. అవసరం లేదు అని రాజు లిఫ్ట్ ఎక్కి రూమ్ నెంబర్ 211కి వెళ్ళి తలుపు తెరిచాడు. అన్ని హోటల్ గదుల్లానే ఆ గది ఉన్నది. 201 గదిలో ఏ మోహన్, 210 గదిలో జే మోహన్, ఇందరు మోహన్లున్నారు. వీళ్ళందరూ శత్రుదేశ గూఢచారులా లేక వారి డబ్బు తింటున్న భారత పౌరులా? వీరిలో నాయకుడెవరు? ఇది తను తెలుసుకోవాల్సిన విషయం. తెలుసుకున్న తర్వాత ఆలోచించాలి. తలుపు మూసి గడియ పెట్టి వెనక్కు తిరిగాడు. చేతులు పైకెత్తిపెట్టు అన్న మాటలు వినిపించాయి. ఎక్కడ్నుంచి? గదిలో ఎవరూ ఉన్నట్టు లేరే. నిన్నే రాజు, వెంటనే చేతులు పైకెత్తిపెట్టు అని మళ్ళీ హెచ్చరిక. ధ్వనిని బట్టి తెలిసింది. నీళ్ల గది వైపు నుంచి ఆ మాటలు వస్తున్నాయి. తలుపుకు ఒక చిల్లు, ఆ చిల్లులో నుంచి పిస్తాల్ కనిపిస్తోంది. ఎదురు తిరగడం సాహసం కాదు, అవివేకమవుతుంది. చేతులు పైకెత్తి పెట్టాడు. వెనక్కు తిరిగి తలుపుకు మొహమానించి పెట్టి నిల్చో అని మరొక ఆజ్ఞ. రాజుకు కోపం వస్తోంది. తన మీదకు గురిపెట్టి ఉన్నది పిస్తాల్ నిజమే, కాని పేల్చేలోపు నా అరక్షణంలో తను కదిలితే, పిస్తాల్ బారి నుంచి తప్పించుకుంటే
ప్రయోజనం లేదు. తన పిస్తాల్ బ్రీఫ్ కేసులో ఉన్నది. తలుపు తెరుచుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యక రాజుకు తప్పింది కాదు. తలుపు తీసిన కీచుమని చప్పుడు, బూట్స్ అడుగుల సవ్వడి, ఎవరో తన దగ్గరకు వస్తున్నారు. బాగా దగ్గరకు వచ్చాక వెనక్కు కాలితో ఒక తన్ను అని రాజు ఇంకో పథకం ఆలోచిస్తూనే ఉన్నాడు. అంతలో తల మీద పెద్ద రాయి పడినట్లయింది. అంతే, నేల మీద కుప్పగా కూలిపోయాడు. ఇదిలా ఉండగా హోటల్ రాజులో గదికి వెళ్ళిన తర్వాత వెంటనే తనకు ఫోన్ చేయమని యుగంధర్ రాజుకు చెప్పాడు. దాదాపు రాజు వెళ్ళి గంట దాటింది. ఇంకా ఎందుకు ఫోన్ చేయలేదు? పోనీ తనే ఫోన్ చేస్తే? రిసీవర్ తీశాడు. హోటల్ రాజ్, కనెక్ట్ మీ టు రూమ్ నెంబర్ 211, మిస్టర్ కె మోహన్ అని యుగంధర్ అడిగాడు. అర నిమిషం తర్వాత, హలో, డిటెక్టివ్ యుగంధర్ గారా? మోహన్ స్పీకింగ్ అన్న మాటలు వినిపించాయి. అది రాజు కంఠస్వరం కాదు. ఏ మోహన్ అని యుగంధర్ అడిగాడు. చిన్న చిరునవ్వు. మీ అసిస్టెంట్ రాజు కాదు. రాజు ప్రస్తుతం అచేతనుడై ఒకచోట బందీగా ఉన్నాడు. నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని మీకు ముందే హెచ్చరించాను. నా హెచ్చరిక మీరు పాటించలేదు. మళ్ళీ ఫోన్ చేస్తాను. వెంటనే క్లిక్ మన్నది. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. జాగ్రత్తగా ఉండమని, 1000 కళ్లతో కనిపెట్టుకోమని తను రాజుకు చెప్పాడే. అయినా ఎలా శత్రువులకు తెలిసిపోయింది? ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. శత్రువుల బలాన్ని, తెలివిని తను తక్కువంచనా వేయకూడదు. ఇప్పుడు రాజు వాళ్ల బందీ అయ్యాడు. అంటే రాజు, శ్రీమతి భార్గవి కొడుకు రవి, ఆమె భర్త మోహన్, ముగ్గురి ప్రాణం బేరం పెడతాడన్నమాట. శ్రీమతి భార్గవికి ఇచ్చిన మాట తను కాపాడుకోగలడా? అంతలో ఫోన్ మోగింది. హలో యుగంధర, శ్రీమతి భార్గవితో మేము సంప్రదించకుండా మీరామెకు బస, కల్పకం అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. అది వివేకమైన పనో కాదో మీరు నిశ్చయించుకోవాలి. ఎవరైతేనేం, మీ ద్వారా వస్తేనేం, ఆమె ద్వారా వస్తేనేం, మాకు కావాల్సిన విషయాలు రేపు రాత్రి లోపున చెప్పకపోతే 3 శవాలు మీకు కానుకగా పంపుతాను. ఇదే ఆఖరి హెచ్చరిక. వెంటనే క్లిక్ మన్నది. ఇదిలా ఉండగా తల కదిపితే లోపల ఇనప గుండు కదులుతున్నట్టు విపరీతమైన నొప్పి. గదిలో కొద్దిగా వెలుగు. నెమ్మదిగా రాజు తల తిప్పాడు. అవతల దూరంగా ఒక పెద్ద మంచం. దానిమీద 2 కూర్చున్నారు. నెమ్మదిగా లేచి కూర్చొని హలో అని అన్నాడు. మంచం మీద కూర్చున్న అతను 10 ఏళ్ల కుర్రాడు రాజు మంచం దగ్గరకు వచ్చారు. హలో, ఎవరు మీరు అని అతను అడిగాడు. మీరు మోహన్, ఈ అబ్బాయి మీ కొడుకు రవి, అవునా అని రాజు అడిగాడు. అతను తల ఊపి మీ పేరు అని అడిగాడు. రాజు వివరాలన్నీ చెప్పాడు. రవిని ఎలా ఎత్తుకు వచ్చింది నాకు తెలుసు. మిమ్మల్ని ఎలా బంధించారు అని అడిగాడు. మద్రాస్కి బయలుదేరాను. ఊటీ నుంచి హోటల్ దగ్గర టాక్సీ ఎక్కాను. అంతే, టాక్సీ ఎక్కిన 5 నిమిషాలకు నాకు స్పృహ పోయింది. తర్వాత ఈ గదిలో ఉన్నాను అని మోహన్ అన్నాడు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని రాజు అడిగాడు. లేదు, ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు అని మోహన్ అన్నాడు. భోజనము ఇత్యాది అవసరాలు అందించడానికి ఎవరు రారా అని రాజు అడిగాడు. వస్తారు, కానీ వాళ్ళని నేను చూడలేదు. పొద్దున నిద్రలేచేటప్పటికీ కాఫీ, టిఫిన్ బల్ల మీద ఉంటాయి. సరిగ్గా 12 గంటలకు మత్తు వచ్చినట్టవుతుంది. కళ్ళు మూసుకుంటాను. అరగంట తర్వాత మత్తుపోయి కళ్ళు తెరిస్తే భోజనం బల్ల మీద ఉంటుంది అని అతనన్నాడు. అంటే గదిలోకి వచ్చిన వారిని చూడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా స్పృహ పోయేటట్టు గదిలోకి ఏదో మత్తుమందు పంపిస్తున్నారు. ఎలా తను తప్పించుకోవడం? శత్రువుల్ని పట్టుకునేందుకు తను యుగంధర్కి సహాయపడడం బదులు తనే శత్రువులకు చిక్కి యుగంధర్ని మరింత కష్టమైన స్థితిలో పెట్టాడు. ఎలాగైనా తప్పించుకోవాలి. ఏదో ఒక కిటుకు ఆలోచించాలి. రాజు ఆలోచిస్తున్నాడు. ఇదిలా ఉండగా రేపు రాత్రి సరిగ్గా 24 గంటల వ్యవధి ఉన్నది. ఈలోగా శత్రువులను పట్టుకోవాలి. లేదా 3 ప్రాణాలు బలి ఇచ్చిన వాడవుతాడు తను. యుగంధర్ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. శత్రువులకు తనకు మధ్య సూచనకు ఎవరైనా ఉన్నారా? డాక్టర్ నటరాజ్ విషయం మర్చిపోయాడు. నకిలీ మోహన్కి లేని జబ్బు ఉన్నట్టు అబద్ధం చెప్పి అతనికి సహాయపడ్డ డాక్టర్ నటరాజ్ శత్రువుల మనిషా? అయితే అతని నుంచి ఆ ఆలోచన రాగానే యుగంధర్ ఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పాడు. హలో, డాక్టర్ శివప్రసాదా? యుగంధర్ స్పీకింగ్. డాక్టర్ నటరాజ్, కార్డియాలజిస్ట్.
పూనమల్లి హైరోడ్. ఆయన్ని గురించి ఏమైనా చెప్పగలరా అని అడిగాడు. డాక్టర్ నటరాజ్ నాకు ఆప్తమిత్రుడు. జీహెచ్లో ప్రొఫెసర్. చాలా తెలివైన డాక్టర్. ఏం అని అడిగాడు. ఆయన్ని కలుసుకోవాలి అని యుగంధర్ అనగానే, చాలా బిజీ డాక్టర్. సామాన్యంగా ఒక వారం రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ చూడరు. మీకు అవసరమైతే నేను ఫోన్ చేసి చెబుతాను. ఈరోజు సాయంకాలం వెళ్తారా అని డాక్టర్ అడిగాడు. లేదు, ఇప్పుడే కలుసుకోవాలి, వెంటనే అని అనగానే, వెంటనే కలుసుకోవాలా? జీహెచ్లో ఉంటారు అని అనగానే, థ్యాంక్ యూ, అక్కడికే వెళ్ళి కలుసుకుంటాను అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, ఎస్, గ్లాడ్ టు మీట్ యూ. ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను. 5 నిమిషాల కన్నా అని డాక్టర్ నటరాజ్ అంటున్నాడు. 5 నిమిషాలు చాలు. మోహన్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్కి గుండె జబ్బని మీరు ఎక్స్రే చూసి ఈసీజీ తీసి చెప్పారు. అతనికి అటువంటి జబ్బు లేదు. ఎందుకని అబద్ధం చెప్పారు అని యుగంధర్ అనగానే, డాక్టర్ నటరాజ్ చాలా కోపంగా చూసి, మిస్టర్ యుగంధర్, నా డయాగ్నసిస్ తప్పని అనేందుకు మీకు ఎంత ధైర్యం అని అన్నాడు. మీ డయాగ్నసిస్ తప్పని అనలేదు, కావాలని అబద్ధం చెప్పడానికి కారణం అడిగాను అని యుగంధర్ కటువుగా అన్నాడు. మీరు చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. నాపై మీకు అటువంటి దురభిప్రాయం ఉంటే మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేయండి అని డాక్టర్ నటరాజ్ అన్నాడు. డాక్టర్ నటరాజ్, మోహన్కి గుండె జబ్బు లేదని, ఆయన భార్య డాక్టర్ భార్గవికి మీరు అబద్ధం చెప్పారని దృఢమైన సాక్ష్యం ఉన్నది. మీరు నిజం చెప్పకపోతే మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేయడమే కాదు, ఇప్పుడే మిమ్మల్ని అరెస్టు చేయిస్తాను. శత్రుదేశ గూఢచారులతో చెయ్యి కలిపి దేశద్రోహం చేసినందుకు. మీరలా అబద్ధం చెప్పడానికి సమర్థనీయమైన కారణాలు ఉంటే చెప్పండి, మీకే మంచిది అని యుగంధర్ అనగానే, అప్పటి వరకు చాలా గంభీరంగా మాట్లాడిన నటరాజ్ మొహం పాలిపోయింది. శత్రుదేశ గూఢచారులా అని అడిగాడు. యుగంధర్ అవునని తల ఊపాడు. కూర్చోండి యుగంధర్, ఇంత సీరియస్ అనుకోలేదు. నిజం చెబుతాను వినండి. 2 నెలల క్రితం మిసెస్ ఎడ్మండ్ అనే ఆమె నా వద్దకు పేషెంట్గా వచ్చింది. ఆమెకు 25 ఏళ్లుంటాయి. కళ్ళు తిప్పుకోలేని అందమామెది. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది. గుండె దడ అని, బలహీనమని పరీక్ష చేయించుకోవడానికి వచ్చింది అని అతను అనగానే, జనరల్ ప్రాక్టీషనర్ ఎవరైనా కేసు మీకు రిఫర్ చేశారా అని యుగంధర్ అడిగాడు. నా పేరు విని తిన్నగా వచ్చిందట. గుండె దడకి, బలహీనతకు కారణమేమీ లేదని చెప్పి జనరల్ టానిక్ రాసిచ్చాను. 2 రోజుల తర్వాత ఇంకా తగ్గలేదని మళ్ళీ వచ్చింది. ఎన్ని పరీక్షలు చేసినా నాకామె జబ్బేమిటో అర్థం కాలేదు. అబ్జర్వేషన్కి నా నర్సింగ్ హోంలో 2 రోజులు ఉండమన్నాను. సరేనన్నది. నా కన్సల్టింగ్ అవర్స్ అయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్తూ ఆమెను చూడడానికి నర్సింగ్ హోంకి వెళ్ళాను. స్పెషల్ గది తీసుకున్నది. తనను నేను సరిగ్గా పరీక్ష చేయలేదని, సరిగ్గా పరీక్ష చేసి మందిస్తే తన జబ్బు తగ్గుతుందని చెప్పి ఏడవడం ప్రారంభించింది. న్యూరాటిక్ పేషెంట్ అనుకున్నాను. సరే, పరీక్ష చేస్తాను అని డాక్టర్ నటరాజ్ మాటలాపేశాడు. మొహం ఎర్రనైంది. ప్లీజ్ చెప్పండి అని యుగంధర్ అనగానే, ఎవరికీ చెప్పకూడదు అని డాక్టర్ నటరాజ్ అన్నాడు. ఆ మాట ఇవ్వలేను, కానీ తప్పనిసరి అయితే గాని చెప్పను అని యుగంధర్ అన్నాడు. పరీక్ష చేస్తున్నప్పుడు అది స్పెషల్ రూమ్, తలుపు మూసి ఉన్నది. ఆమె తన వలపుని నా మీద ఒలకబోసింది. పేషెంట్తో, అందులోనూ నా నర్సింగ్ హోంలో ఉన్న పేషెంట్తో ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకోవడం వృత్తిరీత్యా తప్పని తెలుసు. అయినా ఆమె అందానికి, ఆమె స్పర్శకి, ఆమె చిరునవ్వుకి దాసుణ్ణైపోయాను. వారం రోజుల పాటు నా నర్సింగ్ హోంలో ఉన్నది. ప్రతిరోజు రాత్రి ఆమెతో ఆ గదిలో 1 గంట గడిపేవాణ్ణి. వారం రోజుల తర్వాత ఆమె తనకు ఆరోగ్యం చేకూరిందని వెళ్ళిపోయింది అని డాక్టర్ నటరాజ్ అనగానే, తర్వాత మళ్ళీ కనిపించలేదా అని అడిగాడు. లేదు, ఆమె తన చిరునామా నా నర్సింగ్ హోమ్ రిజిస్టర్లో రాసింది. ఆ చిరునామాకు 2 రోజుల తర్వాత వెళ్ళాను. ఆ ఇంట్లో అటువంటి స్త్రీ లేదని చెప్పారు. తర్వాత ఆమె విషయమే మర్చిపోయాను. మోహన్ నా దగ్గరకు వచ్చే ముందు రోజు రిజిస్టర్ పోస్ట్లో నాకు ఒక కవర్ వచ్చింది. అందులో 4 ఫోటోలున్నాయి. నేను మిసెస్ ఎడ్మండ్ ఆత్మీయంగా, ఫ్రాంక్గా చెప్పాలంటే అవి అశ్లీలమైన ఫోటోలు. మా మొహాలు స్పష్టంగా ఆ ఫోటోలలో కనిపిస్తున్నాయి. ఆ రాత్రి నాకు ఎవరో ఫోన్ చేశారు. మర్నాడు మోహన్ అనే అతను నా వద్దకు వస్తాడని, అతనికి గుండె జబ్బు ఉందని, స్త్రీ సంపర్కం కూడదని చెప్పమన్నారు. అలా చెప్పకపోతే ఆ ఫోటోలు బహిర్గతం చేస్తామని బెదిరించారు. ఆమె భర్త ఎడ్మండ్ చేత అడల్టరీ కేసు పెట్టిస్తామన్నారు.
అని డాక్టర్ అనగానే, వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఆ ఫోటోలు నెగిటివ్లు ఇస్తామన్నారా అని యుగంధర్ అడిగాడు. అదేం చెప్పలేదు, ఫోన్ డిస్కనెక్ట్ చేశారు. వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే నా బతుకే నాశనమవుతుంది అని డాక్టర్ నటరాజ్ తల వంచుకున్నాడు. మీరు చెప్పిన విషయాలు రుజువు చేయగలరా అని యుగంధర్ అడిగాడు. ఫోటోలు చూపించగలను, ఇదిగో నా జేబులోనే ఉన్నాయి. నర్సింగ్ హోమ్ రిజిస్టర్లో ఆమె పేరు, అడ్మిషన్ తేదీ చూపించగలను, కానీ నన్ను బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ రుజువు చేయలేను అంటూ కోట్ జేబులో నుంచి ఫోటోలు తీసి యుగంధర్కి ఇచ్చాడు డాక్టర్ నటరాజ్. యుగంధర్ ఆ 4 ఫోటోలు చూసి, వీటిని చింపి పారేయకుండా ఎందువల్ల జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు అని యుగంధర్ అడిగాడు. ఏమో, నాకే స్పష్టంగా తెలియదు. ఆమె మళ్ళీ నాకు కనిపిస్తే ఈ ఫోటోలు చూపించి ఎవరిలా తీశారని బెదిరించి అడిగి తెలుసుకోవాలని అనుకున్నాను అని అతను అనగానే, ఈ ఫోటోలు తీయడానికి ఏర్పాట్లు ఆమె చేసుండాలి. బహుశా మీరు గదిలోకి రాకముందు మరెవరినో గదిలోకి రప్పించి ఏ నీళ్ల గదిలోనో దాచి ఉండవచ్చు, లేదా తనే కెమెరా ఏర్పాటు చేసుండవచ్చు. తనకై తను ఆమె మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుందని అనుకోను. ఈ ఫోటోలు నేను తీసుకొని వెళ్తాను మీ అనుమతితో అని యుగంధర్ అనగానే, యుగంధర్ గారు, ఈ విషయం అని డాక్టర్ నటరాజ్ అన్నాడు. ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు, థ్యాంక్స్, వస్తాను అని యుగంధర్ అన్నాడు. కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ మెదడు ఆలోచనలతో వేడెక్కుతోంది. డెడ్ ఎండ్ అంటారు ఇదే. దర్యాప్తుకి, శత్రువుల ఉనికి తెలుసుకోవడానికి ఇంకా ఏ సూచన లేదు, కానీ తెలుసుకోవాలి మర్నాటి రాత్రి లోపున, లేదా. ఇదిలా ఉండగా రాజు గదంతా పరీక్ష చేశాడు. మంచాలు, కుర్చీలు, ఫ్యాన్, ఎలక్ట్రిక్ దీపాలు. బహుశా ఆ గదిలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా వినిపించేందుకు మైక్ ఏర్పాటు చేసుంటారు. రాజు వెతుకుతున్నది ఆ మైక్ కోసం కాదు, గదిలో మత్తుమందు పంపే గొట్టం, తర్వాత మత్తుమందు పోగొట్టే గొట్టం. 2 గొట్టాలు ఎక్కడో ఉండి ఉండాలి. ఎక్కడ? గోడలను, నేలను, కప్పులను ప్రతి అంగుళం పరీక్ష చేస్తున్నాడు. పైన అవేమిటి? నీళ్ల కుళాయి గొట్టం లాంటివి 2, ఒకదాని పక్కన ఒకటి. అవేనా? అవే అయితే ఏది మత్తుమందు పంపే గొట్టం, ఏది మత్తుమందు పోగొట్టే గొట్టం తెలుసుకోవడం కష్టం. తమకు స్పృహ పోగొట్టిన తర్వాత గదిలోకి భోజనం తీసుకొని వచ్చేవారు ఎంతమంది, వచ్చి ఎంతసేపుంటారు? ముందు ఈ విషయాలు తెలుసుకుంటే తర్వాత పథకం ఆలోచించవచ్చు. పైకి మాట్లాడడానికి వీలు లేదు. గదిలో కాగితం, కలం ఎక్కడా లేవు. మోహన్ దగ్గరకు వెళ్ళి రాజు చెవిలో చెప్పాడు. మోహన్ సహాయంతో బల్లను గోడ దగ్గరకు జరిపాడు. తర్వాత బల్లపైన కుర్చీ పెట్టి కుర్చీపైకెక్కి ఆ 2 గొట్టాలను పరీక్ష చేశాడు. మోహన్ ఒక దుప్పటి చింపిచ్చాడు. ఆ పీలికలను ఆ గొట్టాలలోకి దూర్చి గట్టిగా బిగించాడు. అంతటితో తృప్తి పడలేదు. పొద్దున తినగా మిగిలిన బ్రెడ్ ముక్కలుంటే వాటినివ్వమని సైగ చేసి వాటిని ముద్ద చేసి ఆ 2 గొట్టాలలో బిగువుగా పెట్టి కిందకు దిగి కుర్చీని, బల్లను యథాస్థానంలో పెట్టేశాడు. తర్వాత ముగ్గురు పడుకున్నారు. కాసేపటికి తలుపు తెరుస్తున్న చప్పుడైంది. మోహన్, రవి గోడవైపు మొహం పెట్టి పడుకున్నారు. అలా పడుకోమని రాజు చెప్పాడు. రాజు మాత్రం వెళ్ళకిల్లా పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్నట్లు తాపీగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అడుగుల చప్పుడు, తర్వాత కీచుకీచుమంటూ చప్పుడు, గిన్నెలు, పళ్ళాలు బల్ల మీద పెడుతున్న శబ్దాలు. రాజు కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. ఒక చిన్న తోపుడు బండి మీద గిన్నెలు, పళ్ళాలు, మంచినీళ్ల కూజాలు. వాటిని 2 బల్ల మీద పెడుతున్నారు. 2 ఆజాను బాహువులు తన వైపన్నా చూడలేదు, పెట్టేసి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత రాజు బద్ధకంగా ఆవలించి, హలో మిస్టర్ మోహన్, నిద్రపోతున్నారా అని అడిగాడు. ఆకలేస్తుంది. వెరీ గుడ్, భోజనం వచ్చేసిందా అంటూ లేచాడు. రవి లేచి కూర్చున్నాడు. తప్పించుకునేందుకు మార్గం ఆలోచించారా అని మోహన్ రాజు చెవిలో అన్నాడు. ఆలోచిస్తున్నాను అని అతని చెవిలో రాజు చెప్పాడు. ఇదిలా ఉండగా యుగంధర్ స్పీకింగ్ అని అనగానే, గుడ్ ఈవినింగ్ యుగంధర్. డాక్టర్ నటరాజ్ని కలుసుకొని మరొక సందేహం తీర్చుకున్నారు. నన్ను అడిగి ఉంటే నేనే చెప్పేవాణ్ణి. అనవసరంగా చాలా శ్రమపడ్డారు. ఆలోచించి చెబుతామన్నారు. ఆలోచించారా అని అవతల నుంచి అనగానే, ఉభయులకు శ్రేయస్కరమైన పథకం ఇంకా స్ఫురించలేదు, ఒక్కటి తప్ప అని యుగంధర్ అనగానే, ఏమిటది అని అతనడిగాడు. ఒక నిర్ణీత ప్రదేశానికి మీరు రాజుని, మోహన్ని, రవిని తీసుకురావాలి. అక్కడికి మీరొక్కరే రావాలి. నేనొక్కడే వస్తాను. మీరు కోరిన విషయాలు చెబుతాను.
చెప్పగానే వాళ్ళ ముగ్గురిని నాకొప్పజెప్పాలి అని అనగానే, నో నో, అది వీలు కాదు. మీరు చెప్పే విషయం నిజమో అబద్ధమో నాకెలా తెలుస్తుంది? అబద్ధం చెబితే మీరు చెప్పిన తర్వాత యురేనియం ఎప్పుడు ఎలా వచ్చేది తెలిసిన తర్వాత, ఆ యురేనియం మాకందిన తర్వాత వాళ్లను వదిలిపెడతాను అని శత్రువన్నాడు. నో నో, అదెలా అంగీకరిస్తాను? యురేనియం మీకు అందిన తర్వాత వాళ్లను విడిచిపెట్టకపోవచ్చు, ఇంకేదైనా బేరం పెట్టవచ్చు, లేదా మీ అసమర్థత వల్ల యురేనియం మీ వశం చేసుకోలేకపోవచ్చు. యురేనియాన్ని తెస్తున్నప్పుడు తగిన రక్షణ లేకుండా తీసుకురారు అని యుగంధర్ అన్నాడు. మీ అనుమానానికి ఆధారమున్నది, అంగీకరిస్తాను, కానీ పరిష్కారమేమిటి అని అడిగాడు. ఇంక కాస్త వ్యవధి ఇవ్వండి, ఆలోచించి చెబుతాను అని యుగంధర్ అనగానే, ఆల్ రైట్, 1 గంట తర్వాత ఫోన్ చేయండి, హోటల్ రాజ్కి మోహన్ కావాలని అడగండి అని అనగానే, ఏ మోహన్ అని యుగంధర్ అడిగాడు. మీ ఇష్టం, ఏ మోహన్ అయినా సరే, తర్వాత కాసేపటికి నేను మీకు ఫోన్ చేస్తాను. వెంటనే ఫోన్ క్లిక్మన్నది. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. హోటల్ రాజులో ఉన్న 10 మంది మోహన్లు శత్రుదేశ గూఢచారులు అయ్యుండరు. తార్కికంగా ఆలోచిస్తే 10 మంది గూఢచారులను ఒకచోట అలా చేర్చరు. బహుశా ఒక్కడే శత్రుదేశ గూఢచారై ఉంటాడు. తను ఏ మోహన్కి ఫోన్ చేసినా ఆ విషయం ఆ 10 గదుల్లో ఉండే ఒక్కో మనిషికి చెప్పమని మిగతా 9 మందికి డబ్బిచ్చి తాత్కాలికంగా నియమించి ఉంటాడు. ఆ 9 మంది మోహన్లకు అసలు విషయం తెలిసి ఉండదు. తను ఫోన్ చేసిన తర్వాత శత్రుదేశ గూఢచారైన మోహన్ పేరు పెట్టుకున్న అతను హోటల్లో నుంచో మరెక్కడి నుంచో తన నాయకుడికి ఫోన్ చేస్తాడు. ఇదిలా ఉండగా హోటల్ రాజ్ 2వ అంతస్తులో హోటల్ కుర్రాడు నడవా ఊడుస్తున్నాడు. ఒక బకెట్, అందులో ఫినాయిల్ నీళ్లు, ఒక పాత బట్ట ఉన్నాయి. కాసేపు ఊడ్చి ఆ తడిబట్టతో నేలను తుడుస్తున్నాడు. రూమ్ నెంబర్ 204లో నుంచి ఒక యువకుడు బయటకు వచ్చాడు. చకచక రూమ్ నెంబర్ 206లోకి వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత 2 యువకులు గదిలో నుంచి బయటకు వచ్చారు. రూమ్ నెంబర్ 204లో నుంచి వచ్చిన యువకుడు మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. రూమ్ నెంబర్ 206లో వచ్చిన యువకుడు మెట్ల వైపు వస్తున్నాడు. నేలను తడిబట్టతో తుడుస్తున్న కుర్రాడు ఇదంతా ఒక కంటితో గమనిస్తూనే ఉన్నాడు. రూమ్ నెంబర్ 206 గదిలో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు తన దగ్గరకు మెట్ల దగ్గరకు రాగానే చూసుకోనట్టు నేలను తుడుస్తున్న బట్ట అతని కాళ్లకు వేసి లాగాడు. మరుక్షణం ఆ యువకుడు కింద పడ్డాడు. అయ్యయ్యో, క్షమించండి, చూడలేదు మీరు రావడం, తప్పు చేశాను, మేనేజర్కి చెప్పకండి, నా ఉద్యోగం పోతుంది అంటూ ఆ కుర్రాడు పడిపోయిన అతని చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. యూ ఫూల్ అని ఆ యువకుడన్నాడు. మీ ఇష్టం, తిట్టండి, కొట్టండి, మేనేజర్కి మాత్రం రిపోర్ట్ చేయకండి అని ఆ కుర్రాడు ప్రాధేయపడ్డాడు. జవాబు చెప్పకుండా ఆ యువకుడు మెట్లు దిగి వెళ్ళిపోయాడు. నేలను తుడుస్తున్న ఆ కుర్రాడు యుగంధర్ అసిస్టెంట్ కాత్య. మారు వేషంలో మగవాడి వేషంలో ఉన్నది. పడిపోయిన అతన్ని లేవదీస్తున్నప్పుడు అతని ప్యాంటు వెనక లూప్కి ఒక చిన్న గుండు లాంటిది తగిలించింది. అది సిగ్నల్ ఇచ్చే మినియేచర్ ట్రాన్స్మిటర్. ఇదిలా ఉండగా బీప్ బీప్ అని స్పీకర్లో నుంచి వినిపిస్తోంది. ఎదురుగా ఒక బోర్డుకి మద్రాస్ సిటీ వీధులు, ఆ వీధుల్లో షాపులు, ఆ షాపుల్లో ఎక్కడ టెలిఫోన్స్ ఉన్నది గుర్తులు తెలిపే మ్యాప్ ఒక అద్దం మీద గీసి ఉన్నది. అద్దం వెనక దీపం వెలుగుతోంది. బీప్ బీప్ అనే శబ్దంతో పాటు ఆ మ్యాప్ మీద ఒక గుర్తు కదులుతోంది. 2 వీధులు దాటిన తర్వాత మళ్ళీ ఆ సిగ్నల్ ఒక చోట ఆగింది. ఆగిన చోట టెలిఫోన్ బూత్ అని మ్యాప్ గుర్తున్నది. వెంటనే యుగంధర్ ఫోన్ తీసి, యుగంధర్ హియర్, ఫోన్ బూత్ నెంబర్ 108, వేపరి హైరోడ్, ఏ నెంబర్కి ఫోన్ చేస్తున్నది తెలుసుకోండి అని యుగంధర్ అన్నాడు. కాసేపటికి బీప్ బీప్ శబ్దం ఆగిపోయింది. అంటే అందులో బ్యాటరీ అయిపోయిందన్నమాట. బ్యాటరీ అయిపోయిన తర్వాత అది పొడి అయి కింద పడిపోతుంది. తనకు కావాల్సిందదే. తను అటువంటి ట్రాన్స్మిటర్ ఏర్పాటు చేసినట్టు శత్రువులకు తెలియకూడదు. 5 నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. యుగంధర్ హియర్ అని అనగానే, యుగంధర్ హియర్ అని యుగంధర్ అన్నాడు. ఆ టెలిఫోన్ కాల్ నెంబర్ 66660609, ఈ నెంబర్కి చేశారు అని ఆపరేటర్ అనగానే, సంభాషణ విన్నారా? ఎస్ సార్, యుగంధర్ ఫోన్ చేశారు అని చెప్పాడు, అంతే. థ్యాంక్ యూ. ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరున ఉన్నది, ఎక్కడ ఉన్నది అని అనగానే, జస్ట్ ఆన్ ఎ సెకండ్, నికాల్స్ రోడ్, నెంబర్ 18/289, వేపరి, సబ్స్క్రైబర్ పేరు డి శంకరలింగం అని ఉన్నది. థ్యాంక్ యూ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు.
ఇదిలా ఉండగా యుగంధర్ కార్ డి శంకరలింగం ఫ్యాన్సీ స్టోర్ ముందు ఆపేటప్పటికీ అప్పటికే అక్కడ పోలీస్ జీప్ ఆగి ఉన్నది. షాప్ బయట 2 పోలీసులు, లోపల ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంట్ శివం ఉన్నారు. ఈయనే డి శంకరలింగం అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. అతను షాప్ మధ్య ఉన్నాడు. నల్లగా, లావుగా, పొట్టిగా ఉన్నాడు. షాప్లో మరొక 2 ఉన్నారు. అది చిన్న షాప్ కాదు, మరీ పెద్దది కాదు. యుగంధర్ శంకరలింగాన్ని పరీక్షగా చూశాడు. నాకేమీ తెలియదండి. పోలీసులు ఎందుకు నా షాప్ మీద దాడి చేస్తున్నారో తెలియడం లేదు. ఏ వస్తువు అమ్మినా కంట్రోల్ ధరకు అమ్ముతాను, బిల్ ఇస్తాను అని శంకరలింగం భయంతో అన్నాడు. పావుగంట క్రితం మీకొక ఫోన్ కాల్ వచ్చింది, అవునా అని యుగంధర్ అనగానే, అవును సార్. కాదు సార్, నాకు కాదు, మా షాప్కి కాదు, మేడ మీద వాటాలో ఉన్న మోహన్ అనే ఆయనకు అని శంకరలింగం అన్నాడు. ఏ మేడ మీద అని యుగంధర్ అనగానే, మా మేడ మీదే, పక్కనే మెట్లున్నాయి అని శంకరలింగం అంటూ ఉండగానే ఇన్స్పెక్టర్ సార్జెంట్ వెళ్ళిపోయారు. మీ మేడ మీద ఆ మోహన్ అనే అతనికి ఫోన్ కాల్స్ వస్తే మీరు పిలుస్తుంటారా అని యుగంధర్ అడిగాడు. అవును సార్, అలా పిలిచినందుకు కాల్కి ₹1/2 ఆయనిస్తారు అని అనగానే, ఎంతకాలం నుంచి ఆ మోహన్ మీ మేడ మీద ఉంటున్నారు అని యుగంధర్ అడిగాడు. దాదాపు 1 నెల రోజుల నుంచి అని అంటూ ఉండగానే ఇన్స్పెక్టర్ తిరిగొచ్చాడు. సారీ యుగంధర్, పైనొక గది, వసారా, నీళ్ల గది, చాలా చిన్నవాట. గదిలో ఏవో సామాన్లున్నాయి. గది తనిఖీ చెయ్యలేదు. సార్జెంటును కాపలా ఉంచి వచ్చాను. ఆ మోహన్ అనే అతను లేడు అని అనగానే, ఆ ఫోన్ కాల్ మోహన్ అనే అతనికే వచ్చిందని మీరు మాట్లాడలేదని రుజువు చేయగలరా అని యుగంధర్ అడిగాడు. షాప్లో నా అసిస్టెంట్స్ చెప్పగలరు. అంతేకాదు సార్, అతను మాట్లాడుతున్నప్పుడు ఎదురింట్లో నుంచి టీచర్ అమ్మ వచ్చి సోంపు, పౌడరు కొనుక్కొని వెళ్లారు. ఆమెను అడిగినా నిజం తెలుస్తుంది అని అనగానే, సరే, ఆ మోహన్ ఎలా ఉంటాడు, వర్ణించి చెప్పగలరా అని యుగంధర్ అడిగాడు. మధ్య వయస్సు, లావు కాదు, సన్నము కాదు, పొడుగు కాదు, పొట్టి కాదు, చామంచాయ, నల్లని ప్యాంటు, తెల్లని స్లాక్ అని శంకరలింగం చెబుతూ ఉండగా ఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. యుగంధర అని అనగానే, ఎస్ అని యుగంధర్ అన్నాడు. కంఠస్వరం గుర్తుపట్టాడు. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించవద్దని చెప్పాను. అలా పట్టుకున్న ప్రయోజనం ఉండదని, నా అంగిట్లో ఉన్న సైనైడ్ మాత్రం మింగి నేను తక్షణమే మరణిస్తానని చెప్పాను. అలా నన్ను పట్టుకోదలిస్తే మీ దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకోవాల్సింది. మేధావి అయిన డిటెక్టివ్ యుగంధర్ మేధస్సు క్షీణిస్తున్నట్టున్నది. మీ బల్ల కింద మినియేచర్ ట్రాన్స్మిటర్ పెట్టానని తెలిసి ఆ విషయం మర్చిపోయి రాజుని హోటల్ రాజుకు వెళ్ళమని బిగ్గరగా చెప్పారు. యుగంధర్, ప్లీజ్ ఇక ప్రయత్నించకండి. మీ మేధస్సు సక్రమంగా ఉపయోగించండి. నేను అడిగిన రహస్యం నాకు చెప్పి రాజు, మోహన్, రవి ముగ్గురిని సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నించండి. మళ్ళీ ఫోన్ చేస్తాను. రేపు రాత్రి లోపున క్లిక్మన్నది. యుగంధర్ విసుగ్గా రిసీవర్ పెట్టేశాడు. అవును, తను పొరపాటు చేశాడు. రాజుని హోటల్ రాజుకు వెళ్ళమని చెప్పిన తర్వాత తనకు అనుమానం కలిగి చూశాడు బల్ల కింద. అప్పుడైనా హోటల్ రాజ్కి ఫోన్ చేసి రాజును గదిలోకి వెళ్ళవద్దని చెప్పుండవలసింది. నిజమేనేమో, తన తెలివితేటలు వయస్సు వస్తున్న కొద్దీ క్షీణిస్తున్నాయేమో. తన అసమర్థత వల్ల రాజును శత్రువులకు చిక్కించాడు. వాళ్ల ముగ్గురిని రక్షించగలననే నమ్మకమేమిటి? ఏంటి యుగంధర్ ఆలోచిస్తున్నారు అని స్వరాజ్యరావు అడిగాడు. ఏమీ లేదు, ఇక్కడ నేను చేయగలిగిందేమీ లేదు. మేడ మీద అద్దెకు ఉన్న మోహన్ సామాన్లు పరీక్ష చేయండి. ఎప్పుడు అద్దెకు తీసుకున్నది మొదలైన వివరాలు, వేలిముద్రలు సేకరించండి. మీ రొటీన్ ఇన్వెస్టిగేషన్ సాగించండి అని శంకరలింగం వైపు తిరిగి సారీ అని అనేసి యుగంధర్ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూంలో కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. శత్రువు పేరు తనకు తెలియదు. తాత్కాలికంగా మోహన్ అని అనుకుంటే సరి. శత్రు సమూహానికి ఎక్స్ మోహన్ నాయకుడా లేక ఇంకొకడా? మోహన్ని తను పట్టుకున్నా ప్రయోజనం లేదు. అతను నిజమే చెప్పుండవచ్చు. సైనైడ్ మాత్రం నమిలి ప్రాణం విడుస్తాడు. రాజుని, రవిని, మోహన్ని ఎక్కడ బంధించింది తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ మహాపట్టణంలో ఎక్కడని వెతకడం? పాకిస్తాన్, చైనా, అమెరికా ఈ 3 దేశాల ఎంబసీల ఫోన్లు ట్యాప్ చేస్తారని వాళ్లకు అనుమానం ఉండి ఉంటుంది. ఎంబసీలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న గూఢచారుల ముఠా ఇది. యురేనియం ఎప్పుడు ఎలా వస్తున్నది తనకు తెలుసునని తను బిగ్గరగా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి చెప్పడం శత్రువులు విని ఉండాలి.
తనను పట్టుకోవడానికి, తన చేత నిజం చెప్పించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అవకాశం లేక తను ఎంత హింసించినా భరిస్తాడు కానీ నిజం చెప్పడనే భయం వల్ల? మర్నాటి రాత్రి లోపున తను చెప్పకపోతే ముగ్గురిని కాకపోయినా ఏ ఒక్కరినో చంపి ఆ శవాన్ని పంపిస్తాడు. అంతటి ఘోరం జరగకుండా ఎలా ఆపడం? తను వేసే ప్రతి ఎత్తుకు పై ఎత్తే వేస్తున్నారు. తను ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా వాళ్లకు తెలిసిపోతుంది. తెగించాలా? తన ప్రాణానికి ఆపద అయితే చిరునవ్వుతో తెగిస్తాడు కానీ ఇంకొకళ్ళ ప్రాణం ప్రమాదానికి గురి చేయడం తనకు ఏం అధికారమున్నది? కానీ తప్పదు, అడగాలి. అడిగి అంగీకరిస్తే? యుగంధర్ ఒక నిట్టూర్పు వదిలి, శ్రీనివాసరావు, మీ కసి తీరలేదు కదూ? నేనేం చేయలేదు. నాకేం చెప్పకండి. ఇంకా ఉంది. ఒకసారి డాక్టర్ చూపిస్తే మంచిదేమో. అలాగే అలాగే.